హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ మాస్టర్ తెలుగు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఈ వీడియోస్లో వేరియస్ స్ట్రాటజీస్ డిస్కస్ చేశాను. అలాగే టెక్నికల్ అనాలిసిస్ కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్. సో క్యాండిల్ స్టిక్స్ ఏ క్యాండిల్ మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి అనేది డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నేను ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతుంటాను జనరల్గా మనం వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు. అలాగే మీరు చూడాలనుకుంటే ఒక షార్ట్ స్ట్రాడల్ అండ్ షార్ట్ స్ట్రాంజిల్ లైవ్ ట్రేడింగ్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. లాస్ట్ వీక్ ఒక లైవ్ వీడియో చేశాను. ఈ వీడియోలో ఏ స్ట్రాటజీస్ తీసుకుంటాను, అలాగే వాటి అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలనేది కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇప్పుడు మనం నిఫ్టీ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాము. సో నిఫ్టీ 50 వన్ డే టైం ఫ్రేమ్లో అరేంజ్ చేసుకుంటే లాస్ట్ మంత్ జూన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిపిఆర్ లెవెల్స్. సో మోస్ట్లీ మనం సిపిఆర్ లెవెల్ బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేసుకోవచ్చండి. సో సిపిఆర్ అంటే ఏంటి, అలాగే సిపిఆర్తో ఎలా ట్రేడ్ చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇక్కడ పైవట్ పాయింట్స్ అండ్ సిపిఆర్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే సిపిఆర్ అంటే ఏంటి, సెంట్రల్ పైవట్ రేంజ్, అలాగే సిపిఆర్తో అండ్ పైవట్ పాయింట్స్తో మనం ఎలా ట్రేడ్ చేసుకోవాలో మనకి తెలుస్తుందండి. సో నిఫ్టీ 50 మనం లాస్ట్ మంత్ జూన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, జూన్ మంత్లో మనకి సిపిఆర్ విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉన్నదండి. సో ఎప్పుడైతే సిపిఆర్ విడ్త్ ఎక్కువగా ఉంటుందో, వైడర్గా ఉంటుందో, ఆ మంత్ అనేది మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంటుందండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే జూన్ 1 ఒక 15,600 దగ్గర ఓపెన్ అయిన మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అయింది, 15,700 దగ్గర క్లోజ్ అయిందండి. అంటే అరౌండ్ ఓన్లీ 100 పాయింట్స్ మనకి జూన్ మంత్ మొత్తం మూవ్ అయిందండి. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా వైడర్ సిపిఆర్ వచ్చింది. సిపిఆర్ విత్ చాలా ఎక్కువగా ఉంది. సో సిపిఆర్ విత్ ఎక్కువగా ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి లాస్ట్ మంత్ అంతా రేంజ్ బౌండ్లోనే ఉందండి. సో రేంజ్ బౌండ్లో ఇన్ ద సెన్స్ హై అండ్ అప్, అంటే పైకి వెళ్తుంది అలా కిందకి వెళ్తుంది. కానీ ఏమవుతుందంటే అట్ ది లాస్ట్ ఫైనల్గా ఏమవుతుందంటే ఏ పాయింట్ దగ్గర అయితే క్లోజ్ అవుతుందో, ఏ పాయింట్ దగ్గర అయితే ఓపెన్ అవుతుందో అదే పాయింట్ దగ్గర మనకి క్లోజ్ అవుతుందండి. అలాగే మీరు మే అబ్జర్వ్ చేయండి. మే మంత్ సిపిఆర్ విడ్త్ అనేది చాలా తక్కువగా ఉందండి. సో ఎప్పుడైతే సిపిఆర్ విడ్త్ తక్కువగా ఉందో ఆ మంత్ అనేది ఒక ట్రెండీ మార్కెట్ ఉంటుందండి. సో మే మంత్ చూడండి, మే మంత్లో అబ్జర్వ్ చేస్తే వెయిట్ చేసింది ఒక 10 డేస్ వరకు, జస్ట్ రేంజ్ బౌండ్ లాగా అనిపించింది. ఆఫ్టర్ 10 డేస్ తర్వాత సడన్ అప్ మూవ్ వచ్చిందని చూడండి. సో నియర్లీ బ్యాంక్ నిఫ్టీ 4,000 పాయింట్స్ మూవ్ అయిందండి. ఓకే, సో అలాగే మనం నిఫ్టీ 50 కూడా చూడొచ్చు. నిఫ్టీ 50 మేలో చూడండి ఎంత విత్ సిపిఆర్ విత్ ఎంత తక్కువగా ఉందో. ఇంత తక్కువగా విత్ సిపిఆర్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక ట్రెండీ మార్కెట్ వస్తుందండి. సో నెక్స్ట్ ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. జూలై అబ్జర్వ్ చేయండి. జూలైలో కూడా నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనం అబ్జర్వ్ చేస్తే సిపిఆర్ విత్ అనేది చాలా నేరోగా ఉందండి. సో ఇంత సిపిఆర్ విత్ నేరో వచ్చినప్పుడు సో మనం చెప్పొచ్చు ఈ మంత్ అనేది మార్కెట్ ట్రెండీ ఉంటుందా, రేంజ్ బౌండ్ ఉంటుందా అనేది మనం డెఫినెట్గా మనం గెస్ చేయొచ్చు. ఎప్పుడైతే సిపిఆర్ విత్ నేరో ఉంటుందో మార్కెట్ అనేది ట్రెండీ మార్కెట్ ఉంటుందండి. ఆ ట్రెండింగ్ అనేది అప్వర్డ్ అవ్వచ్చు, అలాగే నెగిటివ్ డౌన్వర్డ్ అవ్వచ్చు. సో మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అప్వర్డ్ అవ్వచ్చా, డౌన్వర్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో ఈ మంత్ అనేది జూలైలో క్వార్టర్లీ రిజల్ట్స్ మనకి అనౌన్స్మెంట్స్ వస్తున్నాయండి. సో ఈ వీక్ మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దగా లార్జ్ క్యాప్ స్టాక్స్ అని ఇంకా స్టార్ట్ అవ్వండి. ఓన్లీ ఒకే ఒక కంపెనీ వస్తుంది, అది టీసీఎస్ రిజల్ట్స్ మనకి థర్స్డే ఆఫ్టర్ ది మార్కెట్ వస్తుందండి. అంటే ఎక్స్పైరీ జూలై 8 తర్వాత ఈవినింగ్ మనకి టీసీఎస్ రిజల్ట్స్ వస్తాయి. ఈ వీక్ మనం కొద్దిగా రేంజ్ బౌండ్లో ఉండొచ్చు. ఈ వీక్ దాటిన తర్వాత మాత్రం ఎన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తే, అంటే వాటి రిజల్ట్స్ బాగా వచ్చాయనుకోండి, సో ఇన్వెస్టర్స్కి ఏముంటుంది, ఇన్వెస్టర్స్కి మైండ్లో ఏం ఆలోచన ఉంటుంది, ఓకే రిజల్ట్స్ బాగా వస్తున్నాయి కాబట్టి ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనుకొని నెక్స్ట్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎప్పుడైతే లార్జ్ బల్క్ అమౌంట్ మనకి ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందో డెఫినెట్గా ఆ స్టాక్ వాల్యూ అనేది మనకి పెరుగుతుందండి. సో ఈ వీక్ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయో చూద్దాము. సో మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసుకునేటప్పుడు నేను ముందుగా వీక్లీ సిపిఆర్ లెవెల్స్ నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తానండి. సో ఆ వీక్లీ సిపిఆర్ లెవెల్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ వీక్ ఓపెన్, హై, లో అండ్ క్లోజ్ బట్టి. సో నిఫ్టీ 50 చూసుకుంటే 15,740 నుంచి
15,775 పాయింట్స్ అండి. ఓన్లీ 30 పాయింట్స్ మనకి ఒక సిపిఆర్ విడ్త్ వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 34,900 నుంచి 35,104 అండి. ఇది కూడా ఒక 100 పాయింట్స్, ఇది ఒక 30 పాయింట్స్ అండి. సో ఆ లెవెల్స్ ఆల్రెడీ నేను ఇక్కడ మార్క్ చేశాను. సో జనరల్గా మనకి ఈ జెరోదా వాడు నెక్స్ట్ రేపు మార్నింగ్ అనేది రేపు మార్నింగ్ వస్తుంది. సో ముందుగానే మనకి లెవెల్స్ తెలియాలి కాబట్టి మనం ముందుగా క్యాలిక్యులేట్ చేసుకుని ఉంచుకున్నాము. సో ఏ విధంగా ట్రేడ్ చేయాలి? సో నిఫ్టీ 50 సపోజ్ మార్కెట్ 740 కన్నా కిందన ఓపెన్ అయితే ఆల్రెడీ మనకి క్లోజింగ్ అనేది 722 దగ్గర ఉన్నది. సో ఈ అబవ్ ఓపెన్ అయితే, ఎందుకంటే అబవ్ ఓపెన్ అవుతుందని చెప్తున్నాను, ఆల్రెడీ మనకి గ్లోబల్ ఇండెసెస్ ఎక్స్జిఎక్స్ నిఫ్టీ 69 పాయింట్స్ హయ్యర్ ఉందండి. అంటే 15,817 దగ్గర ట్రేడ్ అవుతుంది. రేపు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ కంప్లీట్గా పాజిటివ్గా ఉంటే, సో గ్లోబల్ ఇండెసెస్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ రేపు మార్నింగ్ పాజిటివ్లో ఉంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫర్దర్ పాజిటివ్గా వెళ్తుందండి. సో ఇంత హై పాజిటివ్ ఉన్నప్పుడు మనకి ఓపెన్ అయ్యేది కూడా నిఫ్టీ 50 డెఫినెట్గా 15,775 అబవ్ ఓపెన్ అవుతవచ్చు. సో ఓపెన్ అయినంటే మనం ట్రేడ్ తీసుకోం కదా, ఓపెన్ అయినంటే కొంతసేపు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత కొంత ఫాల్ ఉంటే ఏ పాయింట్ దగ్గర రివర్స్ అవుతుంది అంటే ఈ సిపిఆర్ హై దగ్గర డెఫినెట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. అలా కాకుండా సిపిఆర్ బ్రేక్ చేసుకొని ఒక 15 మినిట్స్ క్యాండిల్స్ ఏమైనా క్లోజ్ అయితే మనం ఫర్దర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూద్దాము. ఇంకో పాయింట్ ఏంటంటే, సో ఎంతవరకు మనకు మూవ్ అవ్వచ్చు, అంటే మనం ఈ రెసిస్టెన్స్ నోట్ చేసుకోవాలి. 15,880, 15,600. సో రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 15,880 అండి, 879. సో 15,880 అనేది రెసిస్టెన్స్. సో ఇంకా కాదు అనుకుంటే ప్రీవియస్ డే హై చాలా లో ఉంది కాబట్టి మనం ఈ పాయింట్ కన్సిడర్ చేయకూడదు. 15,840 మనం కన్సిడర్ చేయొచ్చు, అలాగే 15,880 వరకు మనం కన్సిడర్ చేయొచ్చు. సో రేపు ఒక్కరోజు మాత్రం 15,880కి వెళ్ళే ఛాన్స్ లేదు, ఎందుకంటే అంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది మార్కెట్లో ప్రజెంట్ లేదండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్ మొత్తం రేంజ్ బౌండ్ అండి. ప్రతిరోజు ఓపెన్ అవ్వడం ఒక 20 పాయింట్స్ పైకి, 20 పాయింట్స్ కిందకి, 50 పాయింట్స్ పైకి, 50 పాయింట్స్ కిందకి, అదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే షార్ట్ స్ట్రాంజిల్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయండి. సో కిందకి మూవ్ అయితే ఎంతవరకు మూవ్ అవ్వచ్చు రేపటికి? 15,600 అనేది ఒక సపోర్ట్ అండి. 15,600 అనేది ఫస్ట్ సపోర్ట్, అలాగే 15,880 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్లో అరేంజ్ చేసుకుంటే సేమ్ అండి, 35,104, అలాగే డౌన్ పాయింట్ బాటమ్ సిపిఆర్ పాయింట్ 34,908 అండి, ఒక 100 పాయింట్స్ అండి. సో ఈ అబవ్ ఓపెన్ అయితే ఫర్దర్గా అప్వర్డ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఈ బాటమ్ సిపిఆర్ లైన్ కన్నా కిందని క్లోజ్ అయితే, కిందని ఓపెన్ అయితే మాత్రం ఈ సిపిఆర్ బాటమ్ లైన్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ దీని యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం అబ్జర్వ్ చేద్దాము. 35,380 ఫస్ట్ రెసిస్టెన్స్, ఫస్ట్ సపోర్ట్ వచ్చేటప్పటికి 34,436 అండి. సో ఇవి ఈ వీక్లీ సిపిఆర్ లెవెల్స్ అండి. సో డైలీ సిపిఆర్ లెవెల్స్ కూడా నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను. ఈ లెవెల్స్ మీకు ఒక షీట్ ఫామ్లో రావాలంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో కిందని, ఈ ఛానల్ కిందని టెలిగ్రామ్ లింక్ నేను అప్లోడ్ చేస్తాను, వీడియో కిందని లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు మా ఛానల్లో జాయిన్ అవ్వచ్చండి. సో డైలీ టెక్నికల్ లెవెల్స్, అలాగే డైలీ మార్కెట్ అప్డేట్స్ కూడా అందులో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీక్ ఈ టీసీఎస్ రిజల్ట్స్తో పాటు ఇంకా మనకి ఏంటి అబ్జర్వ్ చేయాలి అంటే ఐపీఓస్ అండి. 2 ఐపీఓస్ ఉన్నాయి, ఒకటి జిఆర్ ఇన్ఫ్రా, అలాగే క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీస్. సో ఎందుకు ఈ 2 ఐపీఓస్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, వీటి యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం మీరు అబ్జర్వ్ చేయండి. జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 300 రూపీస్ దగ్గర ప్రాఫిట్ రావచ్చు, అలాగే క్లీన్ సైన్స్కి వచ్చే ప్రజెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం 450 ఉన్నదండి. సో దీని మీనింగ్ ఏంటంటే గ్రే మార్కెట్ ప్రీమియం, సో ఎప్పుడైనా ప్రజెంట్ ఉన్న వాల్యూ కన్నా
ఎక్స్ట్రాగా ఎంత ప్రాఫిట్ రావచ్చని మనకి ఉందండి. సో జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మీకు అలాట్ అయితే ఆల్రెడీ ఉన్న ప్రైస్ కన్నా ₹300 ప్రాఫిట్ రావచ్చు ఈచ్ షేర్కి. అలాగే క్లీన్ సైన్స్ స్టాక్ మీకు అలాట్ అయితే ఈ రోజుకి ఈచ్ షేర్కి ₹450 ప్రాఫిట్ రావచ్చు. అంటే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ మీకు షేర్స్ అలాట్ అయితే. సో ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అనేది మార్కెట్ డైరెక్షన్ అంటే ట్రేడ్ అవుతున్న మార్కెట్ డైరెక్షన్ అలాగే మార్కెట్ సెంటిమెంట్ బట్టి ప్రైస్ వేరీ అవుతుంది. ఒక్కొక్కసారి ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఒకసారి మనకి తగ్గిపోతూ ఉంటుందండి. సో ఎప్పుడైనా ఐపీఓస్కి అప్లై చేసేటప్పుడు మనం 50% కన్నా అంటే ఆల్రెడీ మనకి ఎంత వాటి యొక్క ప్రైసెస్ అబ్జర్వ్ చేస్తే క్లీన్ సైన్స్ 880 to 900 ఈచ్ షేర్ ఉంది. జిఆర్ఎం ఇన్ఫ్రా 828 to 837 ఈచ్ షేర్ వాల్యూ ఉందండి. సో ఈ వాల్యూకి ఎక్స్ట్రాగా మనకి ఒక అంటే 16 ఇంటూ ఈ అమౌంట్ చేస్తే మీకు టోటల్ అమౌంట్ మీరు అప్లై చేసి నియర్లీ 15,000 ఈచ్ లాట్కి మనకి యూజ్ అవుతుంది ఈచ్ లాట్కి మనకి రిక్వైర్డ్ అమౌంట్ అండి. సో ఒకవేళ మీకు ఈ షేర్స్ అలాట్ అయితే మీరు అప్లై చేసిన తర్వాత మీకు అలాట్ అయితే ఎంత ప్రాఫిట్ రావచ్చు అంటే 16 ఇంటూ ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఆ రోజుకి ₹300. అలాగే ఇది 17 ఇంటూ 400 అండి. ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అనేది చాలా హైలీ వేరీ అవుతుంది. ఆ రోజు సపోజ్ ఆ రోజు మనకి ఈ షేర్స్ అలాట్ అయ్యే రోజుకి మార్కెట్ బాగా నెగిటివ్ సెంటిమెంట్లో ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఇంత ఉండదండి. ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా అయిపోతుంది. సో అందుకని ఏదైతే మనం తక్కువ లాట్స్ అప్లై చేసుకోవాలి. అండ్ వన్ మోర్ పాయింట్, ఈ ఐపీఓస్ మీకు అప్లై చేయడం తెలియకపోతే ఆ ప్రొసీజర్ హౌ టు అప్లై ఐపీఓ యూజింగ్ చాలా ఈజీ ప్రొసీజర్ ఎలా అప్లై చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ వీడియో మీరు వాచ్ చేయొచ్చు. ఐపీఓ చాలా ఈజీగా అప్లై చేయడం ఎలా అంటే జనరల్గా ప్రజెంట్ అందరూ ఈ కైట్ అండ్ అప్ స్టాక్స్ మీరు యూజ్ చేస్తూ ఏ విధంగా అప్లై చేస్తుంటారంటే యూజింగ్ యూపీఐ ద్వారా అప్లై చేస్తే ఏమవుతుంది మీకు మనీ కట్ అవుతుంది. అలాగే మనీ కట్ అయిన తర్వాత ఒకవేళ మీకు అలాట్ అవ్వకపోతే మనీ తిరిగి బ్యాక్కి క్రెడిట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుందండి. అలా కాకుండా త్రూ ఆన్లైన్ ఎస్బీఐ సైట్ ద్వారా చాలా ఈజీగా అప్లై చేయడం మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎప్పుడైనా ఆన్లైన్ ఎస్బీఐ ద్వారా అప్లై చేస్తే ఏమవుతుందంటే అమౌంట్ మీకు ఒక సైడ్ని జస్ట్ ఒక పక్కని లీన్ అండ్ అన్లీన్ ప్రొసీజర్ ఒక పక్కన ఎక్స్ట్రాగా ఉంటుందండి. సో ఎప్పుడైతే మీకు అలాట్ అయ్యిందో అప్పుడు మనీ కట్ అవుతుంది. అలా కాలేదు అంటే సపోజ్ మీకు షేర్స్ అలాట్ అవ్వలేదు అనుకోండి అప్లై చేసిన తర్వాత వితిన్ సెకండ్స్లో మీకు మనీ బ్యాక్ వచ్చేస్తుందండి. అంటే సెకండ్స్ అంటే ఏదైతే అలాట్మెంట్ డేట్ ఉంటుందో ఆ డేట్ తర్వాత షేర్స్ అలాట్ అయితే మనీ కట్ అవుతుంది. అలా కాకపోతే మనీ వెంటనే మనకి బ్యాక్ వస్తుందండి. అలాగే మీరు యూపీఐ ద్వారా అప్లై చేస్తే ఏమవుతుందంటే ముందుగానే మన మనీ కట్ అయిపోతుంది. మనీ కట్ అయిన తర్వాత షేర్స్ అలాట్ అవ్వకపోయినా కూడా కొంతమందికి 1 వీక్ టైం పడుతుంది. కొంతమందికి 1 మంత్ కూడా మ్యాక్సిమం 1 మంత్ పట్టే యూజర్స్ కూడా కొంతమంది నేను చూశానండి. సో అందువల్లే ఎస్బీఐ ద్వారా అప్లై చేసుకోవడం బెటర్ అని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాము. సో 8th జూలై ఎక్స్పైరీ మనం నిఫ్టీ 50ని అబ్జర్వ్ చేస్తే 15,800 దగ్గర చాలా ఎక్కువగా కాల్స్ షార్ట్ చేస్తున్నాయండి. సో దీని మీనింగ్ ఏంటంటే ఆప్షన్ రైటర్స్ 15,800 కన్నా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళు బెట్ చేస్తున్నారండి. సో ఆల్రెడీ ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్ ఉంది కాబట్టి ఇన్ కేస్ రేపు మార్కెట్ 15,800 కన్నా అబవ్ ఓపెన్ అయ్యి ఒక 1 అవర్ నియర్లీ సస్టైన్ అయితే అంటే 15,800 పైన ఒక 1 అవర్ సేపు మార్కెట్ అలాగే హోల్డ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఈ షార్ట్ చేసిన వాళ్ళందరూ ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి. సో ఎగ్జిట్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ సెల్ చేశారు కాబట్టి ఎగ్జిట్ అవ్వడం అంటే బై చేయాలి. సో వాళ్ళు బై చేయడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ ఉందండి. సో ఎంతవరకు మూవ్ అవ్వచ్చు అంటే రేపటికి వచ్చేటప్పటికి 15,880 అనేది రెసిస్టెన్స్ అండి. సో రేపటికంటే ఈ వీక్లీ ఇన్ కేస్ అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ 16,000 అండి. సో లో ఎంతవరకు వెళ్ళొచ్చు అలాగే హై ఎంతవరకు ఈ వీక్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉందంటే లోయర్ రేంజ్ మనం 15,500 నుంచి అప్పర్ రేంజ్ 16,000 వరకు ఈ వీక్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే పెద్దగా పాజిటివ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఏమీ లేవు. ఓన్లీ ఒక టీసీఎస్ రిజల్ట్స్ ఒక్కటే ఉంది. సో అందువల్లే పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చండి. ఈ వీక్ కూడా కొంచెం అలాగే రేంజ్లోనే ఉంటుంది. ఈ 15,500 నుంచి 16,000 అండి. సో ఆల్రెడీ ఎఫ్ఐఎస్ అలాగే డిఐఎస్ కూడా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్లో ఉన్నారు. డిఐఎస్ కంటిన్యూస్గా బయింగ్లో ఉన్నారు. సో ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే ఫర్దర్గా నెక్స్ట్
బయింగ్లోకి వస్తారో అప్పుడు మార్కెట్ 16,000 దాటి నెక్స్ట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేసుకుంటే 35,000 దగ్గర కాల్స్ అనేవి చాలా ఎక్కువగా షార్ట్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి 34,500 నుంచి 35,500 రేంజ్లో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.